ఈ వీడియోలో మనము భారతీయ న్యాయ సంహితలోని అధ్యాయం 4లోని సెక్షన్ 48 గురించి చూస్తున్నామండి. సెక్షన్ 48 ఏంటంటే భారతదేశం వెలుపల నుండి భారతదేశంలో నేరము జరిగేటట్టు ప్రేరేపించడం. అంటే ఒక అతను వేరే దేశంలో ఉంటాడు. అతని ఉద్దేశం ఏముంటుందంటే భారతదేశంలో నేరం జరగాలి అంటే తనకు నచ్చినట్టు భారతదేశంలో నేరం జరగాలి, ఆ నేరం వేరే అతనితో చేయించాలి. సో అలాంటి సమయంలో వేరే దేశంలో ఉన్న అతను ప్రేరేపితుడు అవుతాడండి, నేరాన్ని ప్రేరేపించిన అతను అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. కుక్క అనే అతను భారతదేశంలో ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్. పిల్లి అనే తను వేరే దేశంలో ఉంటున్నారు అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే పిల్లి దురుద్దేశం ఏముంటుందంటే కుక్కను ఎలాగైనా హతమార్చాలి అనే దురుద్దేశం ఉంటుంది. సో అతను అదే దేశం భారతదేశంలో ఉంటున్న గాడిద అనే అతను ప్రేరేపించి కుక్కను హతమార్చాలని చెప్పేసి గాడిద అనే అతనికి చెప్తాడు. ఎవరు చెప్తాడు? పిల్లి చెప్తాడు. సో పిల్లి చెప్పిన విధంగా మన ప్రేరేపితుడై గాడిద అనే అతను కుక్కను హతమారుస్తాడండి. సో ఈ విధంగా ప్రేరేపించినందుకు వేరే దేశంలో ఉంటున్న పిల్లి భారతదేశంలోనే ఉంటూ ప్రేరేపితుడై హతమార్చిన కుక్క కూడా శిక్షార్హులు అవుతారండి. సో ఈ సెక్షన్ యొక్క సారాంశం. థ్యాంక్ యూ అండి. షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండి. సో మిగతా సెక్షన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బిఎన్ఎస్లోని ప్రతి సెక్షను నేను చర్చిస్తానండి, వివరిస్తాను. సో మీరు జాగ్రత్తగా వింటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.